ప్రైజ్ ద లార్డ్, షలోమ్, హల్లెలూయా, జీసస్ లవ్స్ us సో మచ్. ఈరోజు నేను పరిశుద్ధ గ్రంథం నుండి సామెతల గ్రంథం 31 అధ్యాయం మొత్తం క్లెయిమ్ చేస్తున్నానండి. ఎందుకంటే మీరు అనుకోవచ్చు నాకు వివాహం ఇంకా ఎందుకు అవ్వట్లేదు అని. వాళ్ళ గురించే ఈ యొక్క స్పెషల్ వీడియో అండి. ఎప్పుడైనా మీరు ఆ యొక్క క్వశ్చన్ మీలో వచ్చినప్పుడు ఈ యొక్క లక్షణాలు మీలో ఉన్నాయో లేవో చెక్ చేసుకోండి. మీరు ఎప్పుడు వివాహం చేసుకోవడానికి సిద్ధపడాలి అంటే యూ షుడ్ బి లైక్ ఏ వైజ్ ఉమెన్. టేక్ డెసిషన్, వైజ్ డెసిషన్. యూ షుడ్ బి ఏ స్ట్రాంగ్ ఉమెన్. యూ నీడ్ టు బిల్డ్ యువర్ లైఫ్ విత్ వర్డ్ ఆఫ్ గాడ్. బిల్డ్ యువర్ క్యారెక్టర్ విత్ వర్డ్ ఆఫ్ గాడ్. స్పిరిచువల్గా మెచ్యూరిటీ ఉండాలండి. ఎమోషనల్గా కూడా చాలా స్ట్రాంగ్గా ఉండాలండి. నన్ను ప్రేమించవా అని మీరు బెగ్ చేసుకోకూడదు. మీలో ఏసై ప్రేమ చూసి ఏసై ఇలా ఉంది ఈమె అని మీ దగ్గరికి సంబంధం రావాలి. అండ్ ఇంకొకటి, మీరు ఏసయ్య మీద డిపెండ్ అయితే ఏసయ్య ఏదో ఒక సంబంధాన్ని పంపించారండి. ఆయన ఏర్పాటు చేసిన సంబంధాన్ని మీకు జతపరచడానికి సిద్ధపడతారు. ఎప్పుడంటే మీరు అన్నిటికీ సిద్ధంగా ఉన్నప్పుడు. చూడండి, మన ఇంటికి ఎవరైనా వచ్చారనుకో, ప్రిపరేషన్ చేస్తున్నప్పుడు ప్రిపరేషన్ అంతా అయిన తర్వాత ఫుడ్ పెడతామా, మధ్యలోనే ఫుడ్ పెట్టేస్తామా? ఒకవేళ మధ్యలో పెడితే వాళ్ళు తిని బాగుందంటారా? కాదు కదా. టైం తీసుకుని మొత్తం అంతా ప్రిపేర్ చేసి అప్పుడు మీరు ఫుడ్ పెడతారు. అప్పుడు వాళ్ళు బాగుందండి అని చెప్పి ఆనందంగా తింటారు. అలాగే మీ పెళ్లి విషయంలో కూడా దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నారు. ఆ ప్లాన్ అంతా కంప్లీట్ అయ్యాకే ఆ యొక్క పార్ట్నర్ని మీ లైఫ్లోకి అనుమతిస్తారు. ఈ లోపల మీరు చేయాల్సింది ఏంటంటే ఈ క్వాలిటీస్ అన్నీ మీలో ఉన్నాయా లేదో చెక్ చేసుకోవాలండి. ఎందుకంటే ఒక వర్క్ మనం చేస్తున్నప్పుడు దానికి సిద్ధపాటుగా మనం కూడా ప్రాక్టీస్ అయి ఉండాలి కదా. దయగలిగి ఉండాలి, పేషెన్స్ ఉండాలి, ఫర్గివ్నెస్ ఉండాలి. అప్పుడే ఒక కుటుంబాన్ని ప్రేమతో మీరు ముందుకు తీసుకుని వెళ్ళగలరు. సో ఇంకా మ్యారేజ్ అవ్వలేదని అస్సలు బాధపడద్దు. దేవుడికి మీ పైన ఒక ప్రణాళిక కలిగి ఉన్నారు. ఆ ప్లాన్ అంతా కంప్లీట్ అయ్యాక యేసయ్య మీ దగ్గరికి ఆ లైఫ్ పార్ట్నర్ని ఖచ్చితంగా పంపిస్తారు. అప్పటి వరకు మీరు చేయాల్సింది ఏంటంటే ప్రిపేర్ ఫర్ యువర్ సెల్ఫ్ ఫర్ మ్యారేజ్. డు నాట్ లుక్ ఫర్ ద వన్ యూ వాంట్. వెయిట్ ఫర్ ద లార్డ్ because his timing is perfect. Have a blessed day in Christ Jesus. Jesus loves you so much. Amen.